ఓం శాంతి. మనతో మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. హే ఆత్మ, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నీ రూపం ఏంటి? శరీరంలో నువ్వెక్కడ కూర్చొని ఉన్నావు? నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకో. అతి సుందరమైన రూపం నీది. మెరుస్తూ ఉన్న నక్షత్రంలాగా ఎంతో ఆకర్షణీయంగా ప్రకృతి మధ్యలో కూర్చొనున్నావు. ఆత్మ, నువ్వు ఎవరికి సంతానానివి? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? గుర్తు తెచ్చుకో. పతిత పావనుడు పరంపిత పరమాత్మ నిరాకారుడైన శివుడికి అల్లారు ముద్దు బిడ్డవి నువ్వు. శాంతి ధామం నుంచి ఇక్కడికొచ్చి పాత్రం చేస్తూ ఉన్నావు. నీ అనాది స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. శాంతిధామంలో పతిత పావనుడి దగ్గర బీజ రూపంలో సర్వగుణాల స్వరూపంగా సర్వశక్తులతో నిండుగా అక్కడ ఉన్నావు. చాలా శాంతిగా, పవిత్రంగా అన్ని గుణాలతో
సంపన్నంగా ఆ అనాది స్వరూపాన్ని, గుణాలను గుర్తు తెచ్చుకో. ఎంతో నిశ్చలంగా నీ తండ్రి దగ్గర నువ్వు సోదరాత్మలతో అందరితో కలిసి పరంధామంలో ఉండేవాడివి. నీ మధురమైన ఇంట్లో నిన్ను నువ్వు చూసుకో. बीज रूप स्थिति ఒక్కసారి నీ మొదటి జన్మని చూడు. నీ ఆది స్వరూపం సతో ప్రధాన స్థితి, పదహారు కళా సంపూర్ణం, संपूर्ण निर्विकारी, मर्यादा पुरुषोत्तम, सर्वगुण संपन्न, అహింసో పరమో ధర్మం. అసలు హింస అంటే ఏంటో కూడా నీకు తెలీదు. డబల్ అహింసక్. మాటలతో, సంకల్పాలతో హింసించడం కూడా నీకు తెలియదు. ఎంతో ప్రేమగా
అందరికీ సహయోగాన్ని ఇస్తూ చాలా నిశ్చింతగా నువ్వు జీవితాన్ని గడిపావు. ఆ స్వరూపాన్ని బాగా గుర్తు తెచ్చుకో. దివ్య గుణాలతో నిండిన దేవతగా నువ్వు ఉన్నావు. నిర్వికారి దేవతా స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. ఆ తర్వాత మాయకు వశమై తమో ప్రధానంగా అయిపోయిన నిన్ను ఇప్పుడు మళ్ళీ పరంపిత పరమాత్మ తన సత్య గీతా జ్ఞానాన్ని వినిపించి మళ్ళీ నేను సతో ప్రధానంగా చేస్తున్నారు. అన్ని దుఃఖాల నుంచి నిన్ను విడిపిస్తున్నారు. నీ మూడవ నేత్రాన్ని సత్యమైన జ్ఞానంతో భగవంతుడు తెరుస్తున్నారు. చాలా సుందరమైన సమయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. పరమాత్మతో కలిసి జీవించే సమయం. దీన్ని వృధా చేసుకోకు. ప్రేమ సాగరుడి అనంతమైన ప్రేమను అనుభూతి చేసే సమయం. పరమాత్మను తండ్రిగా అనుభూతి చేసే సమయం. సర్వ సంబంధాలు
పరమాత్మతో జోడింపచేసే సమయం. ఈ సమయం యొక్క విలువను మర్చిపోకు. పాపాలన్నింటినీ భస్మం చేసుకుని పావనంగా అయ్యే మళ్ళీ నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళే సమయం. సత్యయుగ రాజభాగ్యాన్ని పొందే సమయం. భగవంతుడి పాలనను డైరెక్ట్గా నువ్వు ఇప్పుడు పొందుతున్నావు. పరమాత్మ ఎంత పాలన చేస్తున్నారో గమనించు. సర్వగుణ సాగరుడి సర్వగుణాలను నువ్విప్పుడు వారసత్వంగా పొందగలవు. మాస్టర్ సర్వశక్తివంతుడిగా ఇప్పుడు నువ్వు అవుతూ ఉన్నావు. హే ఆత్మ, నీ భాగ్యాన్ని గుర్తు తెచ్చుకో. పరమాత్మ పాలనలో, వారి ప్రేమలో లీనమైపో. हम दुनिया नई बनाएंगे, तन मन सेवा में लगाएंगे, चलेंगे शिव बाबा की मत पर स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नई बनाएंगे, हम दुनिया नई बनाएंगे, तन मन सेवा में लगाएंगे, चलेंगे शिव बाबा की मत पर स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नई बनाएंगे। त्याग तपस्या और सेवा विश्व में शांति लाएगी। त्याग तपस्या और सेवा विश्व में शांति लाएगी। युगों से प्यासी रूहें शिव से मिलन मनाएगी। युगों से प्यासी रूहें शिव से मिलन मनाएगी। अमृत भरे कलश से सबको दिव्य अमृत पिलाएंगे, चलेंगे शिव बाबा की मत पर स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नई बनाएंगे, हम
हम दुनिया नहीं बनाएंगे, तन मन सेवा में लगाएंगे। चलेंगे शिव बाबा की मत पर, स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नहीं बनाएंगे। देश धर्म और दुखियों का बनना हमें सहारा है। जन जन को पावन बना दो, शिव ने आज पुकारा है। देश धर्म और दुखियों का बनना हमें सहारा है। जन जन को पावन बना दो, शिव ने आज पुकारा है। बुझा हुआ हर आत्म दीपक ज्ञान की ज्योति जगाएंगे। चलेंगे शिव बाबा की मत पर, स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नहीं बनाएंगे। हम दुनिया नहीं बनाएंगे, तन मन सेवा में लगाएंगे। चलेंगे शिव बाबा की मत पर, स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नहीं बनाएंगे। नए विश्व अब देवलोक का करना नव निर्माण है। नए विश्व अब देवलोक का करना नव निर्माण है। स्वर्ग स्थापन करता शिव की देनी अब पहचान है। स्वर्ग स्थापन करता शिव की देनी अब पहचान है। बिछड़ी हुई हर आत्माओं को शिव से हम मिलाएंगे। चलेंगे शिव बाबा की मत पर, स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नहीं बनाएंगे। हम दुनिया नहीं बनाएंगे, तन मन सेवा में लगाएंगे। चलेंगे शिव बाबा की मत पर, स्वर्ग धरा पर लाएंगे। हम दुनिया नहीं बनाएंगे। हम दुनिया नहीं बनाएंगे।